మీనరాశి వారికి ఈ 2026వ సంవత్సరము మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే అని చెప్పి గమనించగలగాలి. కనుక వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 11. ఎందుకనగా శని భగవానుడు వీరికి ఇప్పటికే నేర్పించాడు. కర్మప్రదాత, న్యాయ నిర్ణేత, సంపూర్ణమైన సత్ప్రవర్తన, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది ఇప్పటికే జీవితం బోధపడింది. అంటే మీ యొక్క జీవితం తెరిచిపెట్టిన పుస్తకం అయిపోయింది. కనుక ఎక్కడ ఖర్చులు తగ్గించుకోవాలి, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ మాట్లాడకూడదు అనే అనేక విషయాలపైన మీకు విషయ పరిజ్ఞానం కలిగింది. కనుకనే శని భగవానుడు సంచార స్థితిలో ఉండగా మీరు 3 రూపాయలు మిగిలించబోతున్నారు. ఇలాంటి సమయంలోనే స్థిరాస్తులు, కార్లు, వాహనాలు, ఆధ్యాత్మిక తీర్థయాత్రలు, సేవా రంగాలు, షేర్లు, పెట్టుబడులలో అనంతమైన విజయం మీకు కలుగుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగనే సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వారు, అలాగనే యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. కొత్త టెక్నాలజీతో నేర్చుకోవడము, వ్యాపార సముదాయము, సభల యందు సమావేశంలో పాల్గొనడం, మీకు రాజగౌరవం, రాజసన్మానాలు కూడా మీరు పొందబోతున్నారు అని చెప్పి గమనించగలగాలి. ఇదే కఠోర దీక్ష, ఇదే శనివారం, మంగళవారం వీలైనంత వరకు ఉపవాసం ఉండడం, ఆదివారం పూట వీలైనంత వరకు నలుపు వస్త్రాలు వేసుకోకుండా ఉన్నంత కాలము మిమ్మల్ని ఆ భగవంతుడే శ్రీరామ రక్షగా కాపాడుతాడు అని చెప్పి గమనించగలగాలి. పాప పనులకు దూరంగా ఉండండి, ధర్మ కార్యక్రమాలకు దగ్గరగా ఉండండి. భగవంతుడి యొక్క ఆశీర్వాద చేత, ఆ కాలభైరుడి యొక్క ఆశీర్వాద చేత ఉన్నతమైన జీవితానికి స్వాగతం పలకబోతున్నారని చెప్పి గమనించగలగాలి.